లంబోదరాయ నమః. శ్రీ గోదారంగనాథ స్వామిని నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు తిరుప్పావై పాశురాలలో 21వ పాశురం యొక్క అర్థం తెలుసుకుంటున్నాం. ఏట్ర కలంగలెదిరి పొంగి మీదలిప్ప மாற்றாதே பால் சொரியம் வள்ளல் பெரும் பசுக்கள் ஆற்ற படைத்தான் மகனே எரிவுராய் ஊற்றமுடையாய் பெரியாய் உலகினில் தோற்றமாய் நின்ற சுடரே துயிலெலாய் மாற்ற ருணக்கு வலிதுலைந்து உன்வாசற்கண் ஆற்றாது நந்து உன்னடி பணியும் அப்போலே போற்றியம் వందోం పుగలుందేలోరెంబవాయ్. కడవల్లోంచి ఎదురు పొంగి పొర్లేట్లుగా దారగా పాలు ఇచ్చే మంచి పాడి ఆవులు సమృద్ధిగా ఉన్నవాడి తనయుడా, మెలకువలోకి రా. స్థిరమైనవాడా, ఉన్నతమైనవాడా, లోకంలో వ్యక్తమై నెలకొన్న తేజమా, నిద్రలే. విరోధులు నీ ముందు బలహీనులై నీ వాకిట్లోకి గత్యంతరం లేక వచ్చి నీ పాదాలపై పడ్డట్లుగా స్తుతిస్తూ కీర్తిస్తూ వచ్చాం. ఓ లాలా, నా చెలి. ఈ పాశురం యొక్క అర్థం ఏమిటంటే, గోపికలు మరియు గోదాదేవి వీళ్ళందరూ వచ్చి ప్రార్థించడం నీలాదేవి విన్నది. ఆ కరుణాస్వరూపిణి మహాలక్ష్మి స్వరూపిణి అయిన నీలాదేవి వాళ్ళ ప్రార్థనలు విని బయటకు వచ్చింది. వచ్చారా గోపికలారా, నేను కూడా మీలో ఒకదాన్ని. నేను కృష్ణుడితో ఉన్నప్పటికీ నేను మీతో సమానురాలిని. మీతో నాకు ఎలాంటి భేదం లేదు. నన్ను ఆశ్రయించిన మీకు ఎలాంటి కష్టం ఉండదు అని నీలాదేవి, గోదాదేవి, గోపికలు కృష్ణుడి దగ్గరకు మేల్కొల్పడానికి వెళ్ళారు. ఇప్పుడు ఇలా వేడుకుంటున్నారు. పాలను పితుకడం కోసం పొదుగుల కింద ఎన్ని భాండములను ఉంచినను అవన్నీ పొంగి పొరిలి పోవునట్లు క్షీరధారలను వర్షించే గోసంపద కలిగిన శ్రీ నందగోపుని కుమారుడైన ఓ శ్రీకృష్ణ, మేల్కొని మమ్ము కనరావయ్యా అంటే, బృందావనంలో నందునికి ఉన్నన్ని గోవులు ఇంకా ఎవరికీ లేవు. చాలా బలవంతమైన గోవులవి. గుండ్రని దృఢమైన పొదుగు కలిగిన తెల్లని ఆవులు. వాటి పొదుగులను తాకితేనే పాలు ధారలుగా కారిపోయి బిందెలన్నీ నిండిపోయి యమునా నదిలోకి ప్రవహించేవి. ఆ నల్లగా ఉన్న యముననే తెల్లగా మారిపోయిందట. ఇలాంటి ఆరోగ్యకరమైన ఆవులు, అలాంటి బలమైన కుండలాంటి పొదుగు కలిగిన ఆవులు నందుని ఇంట బృందావనంలో ఉండేవి. అటువంటి సిరిగల నందుని కుమారుడా, నువ్వు తొందరగా లేచి నీ సంపదని రక్షించుకో. ఓ కృష్ణ, నీవు పరబ్రహ్మస్వరూపుడవు, వేదశాస్త్ర ప్రమాణ స్వరూపుడివి. ఎవరైనా నిన్ను ఆశ్రయిస్తే వాళ్ళని కాపాడతానని ప్రతిజ్ఞ చేయడమే కాకుండా ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకొని వాళ్ళని రక్షిస్తావు. నీవు తప్ప ఎవరూ దిక్కులేరు అనుకుని కష్టాల్లో ఉన్నవారిని నీవే దిక్కై రక్షిస్తావు. అందరిలో ఆత్మస్వరూపుడై అంతటా వ్యాపించి సృష్టికి వెలుతురు పంచి నిన్ను శరణు కోరిన వారిని నిష్పక్షపాతంగా రక్షించి భూలోకమే కాకుండా అన్ని లోకాలకు ధైర్యాన్ని ప్రసాదించే నీవు చీకట్లో పడుకున్నావేంటి? నీవే వెలుతురివి కదా. నిద్రలే కృష్ణ. నీ శత్రువులందరూ నీ పరాక్రమానికి ఆత్మసమర్పణ చేసుకున్నారు. నిద్రలే కన్నయ్య. మేమంతా నీ అనుగ్రహం కోసం నీ దగ్గరికి వచ్చాము. నీ యొక్క మంచి గుణముల కోసం నీకు దాసోహం అయిపోయాం. నీ పాదార విందాలను ఆశ్రయించడం కోసం వచ్చాము. మమ్మల్ని అనుగ్రహించు స్వామి. నిద్రలేవయ్యా కృష్ణ. నీ గుణాలని పాట పాడడానికి వచ్చాము. మాకు నీ దివ్య దర్శనాన్ని ప్రసాదించు అని నీలాదేవి, గోదాదేవి మరియు గోపికలు కృష్ణుడిని ఇలా మేల్కొల్పుతున్నారు. ఇది 21వ పాశురం యొక్క అర్థము. వచ్చే వీడియోలో 22వ పాశురం యొక్క అర్థం తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కృష్ణార్పణం.